హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఏపీ ప్రభుత్వం ఒక కొత్త సర్వేని విడుదల చేసిందండి. ఆ సర్వే వల్ల ఉపయోగాలు ఏంటివి, ఎవరెవరు ఈ సర్వే చేసుకోవాలి, దీని ఆవశ్యకత ఏంటి, ఎందుకు చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్వే అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే మీకు రాబోయే కాలంలో అంటే ఈ ప్రభుత్వం ఉన్న కాలము జరిగే సర్వేలు కానీ స్కీమ్స్ కానీ ఏదైనా పథకాలు కానీ దానివల్ల వచ్చే అమౌంట్ కానీ అన్నిటికీ ఇది ఒక ఆధారం అనమాట. కాబట్టి ఈ సర్వేలో కంపల్సరీ అందరూ పాల్గొనాలి. ఆ డేటా కూడా ఖచ్చితమైన డేటా ఇవ్వాలన్నమాట. సంక్షేమ పథకాల కోసం ఇది కంపల్సరీ అండి. ఈ సర్వే యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే డేటా అనేది మనకు అందుబాటులో ఉంటే పెన్షన్స్ కానీ ఆరోగ్యశ్రీ కార్డ్స్ కానీ ఉపాధి హామీ పథకాలు కానీ విద్య ఉపాధి ఇలాంటివన్నీ కూడా త్వరగా అమలు కావడం కోసం ఈ సర్వే అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంకోటి ఏంటి అంటే ఈ సర్వేకి స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణము ఇంతవరకు ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా అంతా పాతబడిపోయిన డేటా అంటే చాలామంది అప్పటికి ఇప్పటికీ చనిపోయి ఉంటారు. తర్వాత కొత్తగా పెళ్ళిళ్ళ వరకు కూడా డేటా ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా డేటా ఎంటర్ చేసుకోవాలి కదండి. ఆధార్ కార్డు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా దానికోసం మళ్ళీ ఇప్పుడు సర్వే స్టార్ట్ చేస్తుందన్నమాట. సర్వే స్టార్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటే ఖచ్చితత్వమైన అంటే నిజంగా అర్హులైన వాళ్ళకు మాత్రమే పథకాలన్నీ పొందబడతాయి. అందుకోసం అనమాట. ఈ డేటా అనేది దేన్ని బేస్ చేసుకొని చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు. కాబట్టి మనకు ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డుకి సంబంధించిన ఓటీపీ ఉండాలి, ఈ కేవైసీ కూడా కంపల్సరీ చేసుకొని ఉండాలి. మీరు చేసుకొని ఉంటే దాని ద్వారా మనకి డీటెయిల్స్ తీసుకుంటారనమాట. ఈ డీటెయిల్స్ తీసుకోవడం వల్ల సర్వే చేయడం వల్ల మనకు రేషన్ కార్డు కానీ ఇతర ఏ పథకాలు కూడా మనకేం పోవు. కాబట్టి మనం కాన్ఫిడెంట్గా మనం సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళతో సహకరిస్తే సరిపోతుంది. ఈ సర్వే చేయడానికి ఎవరు వస్తారంటే సచివాలయం నుంచి మన రెగ్యులర్గా మనకు పెన్షన్ ఇచ్చే ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వాళ్ళే వస్తారు. వాళ్ళే వచ్చి చేస్తారు. ఇది దేని బేస్ చేస్తారంటే ఏమేమి డీటెయిల్స్ తీసుకుంటారు వాళ్ళు మనకి, దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఇది ఆధార్ బేస్ తీసుకుంటారన్నమాట. మన ఏంటివంటే పేరు, మన తండ్రి పేరు లేకపోతే భర్త పేరు ఇలాంటి డీటెయిల్స్ తీసుకుంటారు. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే మనం ఏమైనా చదువుకున్నామా, ఇప్పుడు ఏమైనా ఇంకా చదువుకుంటున్నారా, ఇలాంటి డీటెయిల్స్ చదువుకునే పిల్లలకు సంబంధించి. ఒకవేళ ఎంగేజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించి చదువుకున్న వాళ్ళైతే ఏమైనా జాబ్ చేస్తున్నారా, ఎటువంటి జాబ్ చేస్తున్నారు, ఎంత శాలరీ వస్తుంది, మన కుటుంబ పరిస్థితి ఏంటిది. తర్వాత శాశ్వత చిరునామా అంటే ఇప్పుడు మనం ఇక్కడ జాబ్ చేస్తుంటాము, తర్వాత అక్కడి నుంచి ఇట్లా ఉంటాం కదా, అట్లాంటి టైంలో కూడా శాశ్వత చిరునామా అనేది కూడా వీళ్ళు నోట్ చేసుకుంటారనమాట. ఇంకా మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందా, ట్యాప్ కనెక్షన్ ఉందా, ఎల్పిజి కనెక్షన్ ఉందా, ఇటువంటి డీటెయిల్స్ కూడా వాళ్ళందరూ అన్ని గ్యాదర్ చేస్తారనమాట. ఎందుకోసం అంటే రాబోయే కాలంలో మనకి ఈ పథకాల ద్వారా ఈ సర్వే ద్వారా ఎటువంటి పథకాలు తీసుకురావాలి జనాల్లోకి, ఏం అవసరం ఉంది జనాలకి అనేది బేస్ చేసుకొని గవర్నమెంట్ ఈ సర్వే చేస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి ఈ సర్వే మెయిన్ ఇంకోటి మనకి లాభం ఏంటంటే ఈ ప్రాఫిట్ కూడా మనకి ఇంతకుముందు జరిగిన సర్వేలో చాలామందికి కూడా ఆప్షన్స్ అనేవి ఒక మెంబర్ నుంచి ఇంకో మెంబర్కి యాడ్ అయ్యారు. కుటుంబ సభ్యులు తప్పుగా యాడ్ అయ్యారనమాట. అలాంటి తప్పులు కానీ ఏమైనా డీటెయిల్స్ కానీ మనం ఏమైనా వెరిఫై చేసుకోవడానికి కూడా ఈ సర్వే అనేది చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా ఖచ్చితత్వంతో కంపల్సరీ పాల్గొంటే చాలా ఇన్ఫర్మేషన్ మంచిగా ఉంటుందండి. మనకి స్కీమ్స్ పొందడానికి ఈజీ అవుతుందన్నమాట. మీకు ఇన్ఫర్మేషన్ కనుక చాలా ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.